విశాఖ జిల్లాలోని బాక్సైట్ ను తవ్వే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు. విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆదివాసీ విద్యార్థుల ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు పలికారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడికి గుర్తెరగాలి. ఎందుకంటే మొత్తం విశాఖ మన్యంలో 11 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు బాక్సైట్ తవ్వకాలు విరుద్ధంగానే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. మరి అటువంటి ఉద్యమాన్ని కనీసం ఎక్కడ కూడా మీరు గుర్తెరగకుండా ఈ 97 జీవోని నిష్పక్షపాతంగా ఏకపక్షంగా మీరు విడుదల చేశారని అంటే గిరిజనులంటే మీకు ఎంత ప్రేమ ఇప్పుడు అర్థమవుతా ఉంది. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు మహిళా కాంగ్రెస్ నేతలు. నగరంలో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ వ్యవస్థను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు మహిళా నేతలు. వీరి ఆందోళనకు మాజీ మంత్రి బాలరాజు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. డిమాండ్ ఒకటే, నిన్న దీపావళి రోజు, పండగ రోజు ఇంటికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కోడళ్ళు, కొడుకులు అందరూ వచ్చేటువంటి రోజు. అలాంటి రోజు కూడా ఒక పప్పు వండుకునేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. కృత్రిమైనటువంటి కొరతని సృష్టిస్తున్నారు. అటు దళారులకి, వ్యాపారస్తులకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం నిజమైన పేదలకి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం. పెరిగిన కందిపప్పు ధరతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యలక్ష్మి పథకంపై ఎఫెక్ట్ పడింది. దీంతో అక్టోబర్ నెల నుంచి అంగన్వాడీలకు కందిపప్పు నిలిపివేయడంతో గర్భిణీలకు, బాలింతలకు ఒక పూట పప్పుతో కూడిన పౌష్టికాహారం అందించడం గగనమవుతోంది. దీంతో అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. పెరిగిన కందిపప్పు, ఇతర పప్పు దినుసుల ధరలు ఆరోగ్యలక్ష్మి పథకంపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా అక్టోబర్ నెల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రమంతా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి కందిపప్పును కిలో 135కి అందిస్తున్న ప్రభుత్వం ఇందులో నుంచి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని మినహాయించింది. దీనిపై సామాన్య ప్రజలు, అంగన్వాడీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంలో కందిపప్పు భోజనం అందిస్తారు. 2 నెలలుగా కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరగడంతో అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా ఇతర పప్పు దినుసులనైనా సమకూర్చడం లేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే కందిపప్పును లబ్ధిదారుల నుంచి అరువుగా తీసుకోవాలని ఆదేశిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, బాలింతలకు ఒక పూట పప్పుతో కూడిన పౌష్టికాహారం అందించడం గగనమవుతోంది. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సతమతమవుతున్నారు. మొత్తానికి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించకపోతే ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆరోగ్యలక్ష్మి పథకం నీరుగారిపోయే ప్రమాదం ఉంది. మొన్నటిదాకా ఉల్లి రేట్లు ఎగబాకాయి, వాటికి పప్పు దినుసులు జోడయ్యాయి. ఇక ఇప్పుడు టమోటా వంతొచ్చింది. వారం క్రితం 20 రూపాయలున్న టమోటా ధర ఇప్పుడు 50 రూపాయలకు పైమాటే. ఇలా నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుల జేబులను గుల్లచేస్తోంది. వంటింట్లో ఉల్లిగడ్డల తర్వాత ఎక్కువగా వాడకల్లో ఉండేది టమాటాలే. చాలా రకాల వంటకాల్లో టమాటాలను వాడేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇకపై అలాంటి వాళ్లు తమ అలవాట్లని మార్చుకోవాల్సింది. నిన్న మొన్నటి వరకు 10 నుంచి 20 రూపాయల మధ్య ఉన్న టమాటా ఇప్పుడు కిలో 50 రూపాయలకు చేరింది. రైతు బజార్లలో 40 రూపాయలకే అమ్ముతున్నా అన్ని పుచ్చులే. 40 రూపాయలు, 50 రూపాయలు టమాటా ఉంది. ఈ సామాన్య వాళ్ళు బతకాలంటే ఎట్లా బతుకుతారు చెప్పు మీరే అన్నట్టు మామూలుగానే చేసుకుంటారు. అంత సరిపరిసలుగా అయితే చేసుకుంటలేరు, మామూలుగా చేసుకుంటారు సింపుల్గా. అన్ని ధరలు పెరిగినాయి కదా. ఉల్లిపాయలు కూడా 60-70 రూపాయలు అమ్ముతారు. కందిపప్పు 210 ఉంది, మేనపప్పు 180 ఉంది. కూలి పని చేసుకుంటే వాళ్ళు మామూలుగా ఉన్నారు కదా.
గట్ల ఏం టపకాయలు కొంతట్టు కూడా లేవు. గరీబోళ్ళు మేము. కొండకి కూర్చున్న ఉల్లి ధర ఇంకా తగ్గనేలేదు. దానికి తోడు కందిపప్పు రేట్లు మధ్యతరగతి కుటుంబాల మాడు పగలగొట్టే రేంజ్కు ఎగబాకే. ఆ స్ట్రోక్ నుంచి తేరుకోకముందే టమాటా రేట్లు రాకెట్ల దూసుకెళ్లాయి. పెరిగిన నిత్యావసర ధరలతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ ను కొల్లగొడుతున్నాయి. మరి బయట ఏమో 40 రూపాయలు అంటున్నారు 2 కిలో. చాలా రేట్లుగా ఉన్నాయి కానీ మనం ఏం తినగలం, మనం కష్టపడే వాళ్ళం కాదండి. మనము కూలి పని చేసుకున్న వాళ్ళము ఎక్కడ కొనగలము అని మేము కూడా తగ్గింపులో కొద్దిగా తీసుకుంటామండి. తక్కువలో తీసుకుందాం మనం అనుకుంటాం. కుప్పల కాడ కూడా రేట్లు కూడా పెరిగిపోయినాయండి. అవి కూడా 4-5 రూపాయలు కానీ 6 రూపాయలు కానీ అవుతుంది. ఇప్పుడు క్రాకర్స్ కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టంగానే ఉంది. ఇప్పుడు ఈ చూసుకుంటే ఈ కష్టంగానే ఉన్నాయి రేటు కూడా. ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? మిడిల్ క్లాస్ వాళ్ళకి పెంచేది పెంచుతున్నారు, ఎటు హై క్లాస్ వాళ్ళు ఎటు కొనుక్కుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పెంచేది పెంచుతున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కొనలేకపోతున్నారు. తీసుకోవాలన్నా చాలా కష్టంగానే ఉంది. కందిపప్పు అయితే 200 కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల కాదు, ఇంకా లో క్లాస్ వాళ్ళు అయితే అసలే లేదు. వర్షాభావ పరిస్థితులకు తోడు సాగు ఖర్చులు పెరగటంతో టమాటా రేట్లకు పగ్గాలు లేకుండా పోయాయని అంటున్నారు వ్యాపారులు. రేట్లు పెరిగినప్పుడల్లా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయటం, సబ్సిడీ ధరలకు ఆయా నిత్యావసరాల్ని అందించడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఉల్లిగడ్డల అమ్మకాలకు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. అటుపై పప్పు రేట్ల విషయంలో అదే ఫార్ములా. 10 రూపాయలు పెంచి 5 రూపాయలు తగ్గించి మెప్పించే ప్రయత్నాలు చేసే బదులు రేట్లను కట్టడి చేయాలని కోరుతున్నారు జనాలు. ఇక్కడ కూరగాయల రేటు కానీ ఏ రేటు కానీ చాలా రేట్లు ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబాలు ఎలా బతుకులేరు. అన్ని కూరగాయలు కొందాం కానీ టమాటాలైనా 40 రూపీస్, ఏ కూరగాయలైనా ఎక్కువ 50 రూపీస్ 40 రూపీస్ అలా. ఉల్లిపాయలు అయితే 60 రూపీస్ అలా ఉన్నాయి. అన్ని రేట్లు ఎక్కువైతే ఎలా కొనుక్కుంటారు? కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. ఒక కూరగాయ కొనుక్కున్నా కానీ ఫిక్స్డ్ రేట్, ఇంత అయితేనే ఇస్తాం లేకపోతే ఇయ్యమంటారు. కందిపప్పు అయినా ఏమైనా కానీ 200, 300 అలా రేట్లు ఉన్నాయి. చాలా రేట్లు ఉన్నాయి. కొనుక్కోవడం కూడా చాలా కష్టం. మధ్య తరగతి కుటుంబాలు అయితే 200 అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా కొనుక్కోవడం కూడా. అదే తక్కువ రేట్ అయితే వాళ్ళు కొనుక్కోవడానికి కూడా ఉంటుంది. పండగలు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి, పండగ అప్పుడు కూడా వాళ్ళు కొనుక్కోవాలి, ఏదైనా వండుకోవాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు. అదే తక్కువ రేట్ అనుకో వాళ్ళు కొనుక్కోవచ్చు, హ్యాపీగా పండగ కూడా చేసుకోవచ్చు కదా వాళ్ళు. దీపావళి పండగ అంటేనే ఉత్సాహం పోయింది ప్రజల్లో. ధరల పెరుగుదల ప్లస్ కందిపప్పు ఎలాగా పెరిగిందని అనుకుంటుంటే కూరగాయలు కూడా తెగ పెంచేస్తున్నారు. ఇంకా కందిపప్పు మీద పడకుండా అందరు కూరలు కొనుక్కొని తిందాం అనే ఉద్దేశంతో మార్కెట్కి వస్తే అక్కడ కూడా అలాగా 60, 70 కేజీలు లెక్కన అమ్మేసి ప్రజల్ని అసలు చూస్తున్నారు కదా మార్కెట్ అంతా ఎంత ఖాళీగా ఉందో అని మా ఉద్దేశం. ఇంకా మధ్యతరగతి ప్రజలైతే ఇంక చాలా ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరిగిన నిత్యావసర సరుకులను ప్రత్యేక కేంద్రాల ద్వారా పంచిపెడుతున్నా అవి అందరికీ అందుబాటులో ఉండేది అసాధ్యమే. దీంతో ఎటొచ్చి మధ్యతరగతి వర్గాన్ని ఈ రేట్ల దాడి ఇంటి బడ్జెట్ లెక్కల్నే మార్చేస్తున్నాయి. నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో దేశంలోని ప్రధాన ఆలయాలు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజమండ్రి గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుణ్యస్నానాలకు భక్తులు క్యూ కడుతున్నారు.